హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో విష్ణువు యొక్క 4వ అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి అండి. ఆల్రెడీ నేను ఈ స్వామి గురించి 2 టెంపుల్స్ చూపించాను. ఒక్కొక్కది ఒక్కొక్క యూనిక్గా ఉంటుంది. ఒకటేమో స్వామివారు స్వయంభుగా నేలపై వెలిసింది, ఇంకొకటి స్వామివారు నీళ్ళలో వెలిసింది. ఇప్పుడు ఇది కొండల మీద స్వామివారు వెలిసిందండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ టైంకి వెళ్ళాలి అనేది పూర్తిగా ఈ వీడియో ఉంటుంది. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా పాస్ట్ 2 వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి పేరు లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది ఎంతో పురాతనమైన మహిమగల అలాగే ఎంతో చరిత్ర గల ఉన్న టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమ్గల్ అనే ఊరు నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉండే కొండపైన ఈ స్వామివారు స్వయముగా వెలిసారటండి. ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని మనం దక్షిణ బద్రీనాథ్ అని కూడా పిలుస్తాము. అది ఎందుకు అలా పిలుస్తామన్నది ఈ వీడియో ఎండింగ్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. చరిత్ర ప్రకారం చూస్తే ఈ ఆలయానికి గత 100 సంవత్సరాల చరిత్ర ఉందని, అలాగే ఇక్కడ స్వామివారితో పాటు వివిధ దేవగణాలు కూడా వివిధ రూపాల్లో వెలిశారని స్థల పురాణం చెబుతుంది. అవి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. బ్రహ్మవర్తక పురాణంలో శ్రీమన్ నిమ్మాచల మహత్యంలో కూడా ఈ క్షేత్రం గురించి చెప్పారటండి. ఈ దేవాలయానికి చాలామంది భక్తులు ఎంతో నియమనిష్టలతో వచ్చి వారి కోరికలు ఏంటో స్వామివారికి చెప్పుకుంటారంట. కథ పురాణంలోకి వెళ్తే భక్త ప్రహ్లాదుడు మరియు బ్రహ్మ యొక్క కోరిక మేరకు స్వామివారు ఈ కొండ లోపల వెలిసారని పురాణ గాథ ఉంది అండి. అదే కాకుండా ఇంకొక చరిత్ర కూడా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక రైతు పొలం దున్నుతూ ఉంటే ఒక నాగుంపాము ఈ గుహలోకి వెళ్ళిందటండి. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు ఉన్నారని తెలిసిందంట. ఈ దేవాలయంలో ఇంకొక విశిష్టత కూడా ఉందండి. అది ఏంటంటే స్వామివారితో పాటు నరనారాయణ రూపంలో కృష్ణ అర్జునులు కూడా ఉంటారట. ఇలా బద్రీనాథ్లో ఉంటారంట, అలాగే ఇక్కడ కూడా ఉంటారు. అందుకే ఈ దేవాలయాన్ని దక్షిణ బద్రీనాథ్ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం గురించి, దాని యొక్క గొప్పతనం గురించి సౌనకాది మహర్షి ఋషులకు కూడా వివరించడం జరిగిందని పురాణ గాథ ఉందండి. ఇదే కాకుండా ఇంకొక విశిష్టత కూడా ఉంది అని చెప్పాను కదా. అది ఏంటి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత సమేతంగా ఈ క్షేత్రం దర్శించారట అండి. శ్రీరాముడు ఆజ్ఞానుసారం హనుమంతుడు ఇక్కడ తపస్సు చేసి ఆ తర్వాత ఈ స్వామి ఆజ్ఞానుసారం ఇక్కడే కొలువై ఉన్నారని కూడా పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇంకొక కథ కూడా ఉందండి. అదేంటంటే పరమశివుడు బ్రహ్మహత్య పాతకం తర్వాత ఇక్కడికి వచ్చి తన దోషం పోగొట్టుకున్నారంట. అనంతరం స్వామివారి కోరిక మేరకు ఇక్కడ జోడులింగాలయ్యి ఇక్కడే కొలువై ఉన్నారని కూడా నమ్ముతారు. మీరు ఒకవేళ ఈ దేవాలయానికి వస్తే స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు జోడులింగాల రూపంలో. అంతేకాకుండా బ్రహ్మదేవుడు కూడా దోష పరిహారం కొరకు ఇక్కడ కొలువై ఉన్నారని స్థల పురాణం చెబుతుంది. ఇదే కాకుండా ఈ దేవాలయంలో ఇంకొక విశిష్టత కూడా ఉంది. అదేంటంటే స్వామివారిని ఇక్కడ బిల్వపత్రితో పూజిస్తారు. ఇలా స్వామివారిని ఇంకెక్కడ పూజించరు. ఎందుకని అని అంటే బ్రహ్మ ఆజ్ఞానుసారం ఇక్కడ యమధర్మరాజు తపస్సు చేశారంట. ఆ తర్వాత స్వామివారి కోరిక మేరకు గుట్టపైనే బిల్వవృక్షం రూపంలో కొలువై ఉన్నారంట. అందుకే ఇక్కడ స్వామివారిని పత్రితో పూజిస్తారు. ఇలా ఇంకెక్కడ పూజించరు స్వామివారిని పత్రితో. ఇవే కాకుండా ఈ దేవాలయం గురించి ఇంకా చాలా కథలు ఉన్నాయి. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ దేవాలయం ఎంతో పురాతనమైనది, అలాగే ఎంతో మహిమగల దేవాలయం అని చెప్పి. మనం టెంపుల్ వచ్చేసి ఇది లోపల అండి ఎంట్రీలో మనకి కొలను కూడా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి
2:30 వరకే ఉంటుందండి. తర్వాత టెంపుల్ క్లోజ్ చేస్తారంట. ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది. మనకు ఇంకొక కథ కూడా ఉందండి. ఇక్కడ ఉన్న పుష్కరిణి కమల పుష్కరిణి అని కూడా పిలుస్తారట. ఎందుకంటే నరసింహస్వామి అవతారంలో స్వామివారి కోపాన్ని, ఆగ్రహాన్ని చూసిన లక్ష్మీదేవి దాన్ని తట్టుకోలేక కొద్దిసేపు ఈ పుష్కరిణిలో కమలాకారణంలో ఉంది అంట. అందుకే ఇక్కడ ఈ పుష్కరిణి కమలా పుష్కరిణి అని కూడా అంటారంట. మనకి ఈ దేవాలయంలో ఎంట్రన్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, ఇంకోటి కొద్ది దూరంలో ర్యాంప్ ఉంటుంది. ఎవరికైనా మెట్లు ఇబ్బంది అయితే ర్యాంప్లో కూడా వెళ్ళొచ్చు. చూడండి, ఇదే ర్యాంప్. దీని ద్వారా కూడా మనం కొండపైకి వెళ్ళొచ్చు, ఈజీగా ఉంటుంది. మనకి కొబ్బరికాయలు కొట్టేది కిందనే కొడతారండి, పైన కొట్టనివ్వరు. స్టెప్స్ పక్కకి ఉన్న ప్లేస్లో కొబ్బరికాయలు కొట్టే స్థలము, అక్కడ కొబ్బరికాయలు కొట్టొచ్చు. మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్తున్నాము. కొండపైన లోపల గుహలో స్వామివారు ఉంటారు. అందుకే మనం కొండపైకి వెళ్ళి 2 కొండల మధ్య గుహలో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది అది చూడడానికి. అలాగే చుట్టూ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేయకపోతే. ఈ టెంపుల్ గురించి ఇంకొక హిస్టరీ కూడా ఉందండి. అదేంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఉన్న జనాలకి ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఈ స్వామివారిని మొక్కినాక ఆ ప్లేగు వ్యాధి పూర్తిగా తగ్గిందంట. అది కూడా ఇక్కడ స్వామివారి మహిమ అని నమ్ముతారు. మనం కొండపైకి వచ్చేసామండి. చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక మనం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు కూడా. ప్రతి కొండపైన స్వామివారి నామాలు కూడా కనిపిస్తాయి చూడండి. మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళే ముందు మనకి మొదటిగా ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. చూడండి, మీకు చెప్పాను కదా ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారని. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవడానికి గుహ లోపలికి వెళ్తాం. చూడండి ఒకసారి. గుహ లోపలికి కూడా మనకి స్టెప్స్ ఉంటాయి. సో ఈజీగానే వెళ్ళొచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు లోపలికి వెళ్ళడానికి. ఇలా లోపలికి వెళ్ళాక ఇంకా లోపలికి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి. ఈ స్వామివారికి లింబాద్రి క్షేత్రం అని ఎందుకు వచ్చిందట అంటే, పూర్వం స్వామివారి ఇక్కడ కొలువై ఉండక ముందు పూర్తిగా ఇక్కడ నిమ్మ చెట్లు అనేటివి ఉండేనంట, అడవిలాగా. అందుకే ఇక్కడ స్వామివారిని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారంట. మా దర్శనం అయిపోయిందండి. మేము వెనుకకు వచ్చేస్తున్నాము. వెనుకకు వచ్చేటప్పుడు దారిలో మనకి జోడి లింగాలు కూడా కనిపిస్తాయి. మీకు చెప్పాను కదా, అద్దంలాగా ఉంటుంది. ఆ లోపల మనకి జోడి లింగాలు కనిపిస్తాయి చూడండి, అవి అక్కడే. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి. సో ఎవరైనా వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదిగో మనకి ఇందు లోపల మనకు జోడి లింగాలు కనిపిస్తాయి చూడండి క్లియర్గా. పురాణయుగమున పురూరవుడు నిన్ను పుట్టల చాటున కనుగొనియే బాల ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరుల పూవే చేసిందివి. ఈ స్వామివారిని దర్శించుకుంటే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఉంది. మా దర్శనం అయిపోయింది. సో మేము రిటర్న్ స్టెప్స్ ద్వారా దిగాము. మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని. భక్త జన కోటి బాంధవుడవయ్యావు అప్పన్న స్వామి. ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణం కోసమని సపరేట్ ఆడిటోరియం కూడా ఉంది. స్వామివారి దర్శనం అనంతరం మనకి ఇక్కడ అన్నదానం సత్రం కూడా ఉంది. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట.
సో మేము ఇక్కడ మేము ఫుడ్ కూడా తినేసాము. ఆఫ్టర్నూన్ అయింది ఆ టైం వరకే. ఇది వచ్చేసి అన్నదానం చేసే ప్లేస్ అండి. చాలా విశాలంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయొద్దు. వాళ్ళు ఎంత అంటే అంత పెడతారు, కానీ మనం ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు అని మరీ చెప్తారు. ప్లస్ ఐటమ్స్ కూడా చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు వైట్ రైస్, పప్పు అలాగే సాంబార్ ఇచ్చారు. ఇప్పుడు ఫుడ్ తర్వాత మేము బయటికి వచ్చాము. ఇక్కడ మనకి స్వామివారి రథం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్వామివారి యొక్క ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తారంట. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 10 రోజుల పాటు స్వామివారి రథోత్సవం జరుగుతుందంట. దీన్ని దర్శించడానికి కొన్ని వేల మంది భక్తులు కూడా వస్తారంట. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఆ టైంలో వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి. మా దర్శనం పూర్తయిపోయింది, అలాగే భోజనం కూడా కంప్లీట్ అయింది. మేము రిటర్న్ అయిపోయామండి. ఇదండి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూర్తి చరిత్ర, అలాగే దేవాలయము. ఎంతో చరిత్ర గల ఈ దేవాలయము ఎవరైనా దర్శించుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్.